ఆకలిని గుర్తిస్తూ ఉన్నాం. జీవితంలో ఒకసారైనా మనం కాశీపట్నాన్ని దర్శించి గంగలో మనం పడవ ప్రయాణం చేస్తే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఇది కాశీపట్నం అవతల వైపు దృశ్యాలన్నీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. గంగమ్మను చూస్తే చాలు మనం ధరించిపోతామని సాక్షాత్ పరీక్షిత్తు భాగవతంలో అద్భుతంగా వివరణ చేసుకున్నారు. అందువల్ల మీరు అద్భుతంగా ఆ గంగా యాత్రను మీరు చేసి ఆ మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అవన్నీ దర్శించి కాశీపట్టణంలో 9 రాత్రులు 9 పగుళ్ళు కానీ మనం అక్కడ నిద్ర చేసి ఉండినట్లయితే మనం మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది. శివమహాపురాణం చెప్తుంది. అందువల్ల మనం ఎప్పుడైనా జీవితంలో ఒక 9 రోజులు మనం కాశీలో బస చేసేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే 9 రాత్రులు నిద్రపోవడం కాదు, కాశీ పొలిమేరలో దాటిపోకూడదు. 9 రోజులు మనం కాశీపట్టణంలోనే ఉంటూ అక్కడ ఎన్నో కొన్ని వేల శివలింగాలు ఉన్నాయి. చంద్రుడు, సూర్యుడు, ఈ విధంగా మార్కండేయ మహర్షి, అష్టదిక్పాలకులు, ఎంతోమంది దేవతలు, విమూర్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు మనకు ఇక్కడ అణువణువున మనకు కనిపిస్తాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ మనం కాశీ యాత్ర కానీ మనం సంపూర్ణంగా చేసినట్లయితే జీవితంలో మన కుటుంబం అభివృద్ధి చెందగలదు. ఈశ్వరానుగ్రహంతో మనం అనుకున్నది సాధించవచ్చు. ఈశ్వరుడు ఆయన ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఏది ఇచ్చినా ఈశ్వరుడే. బిడ్డలు కావాలన్నా, బిడ్డలు బాగుపడాలన్నా, దీర్ఘాయుష్మంతులు కావాలన్నా, వారికి సర్వ సుఖాలు కలగాలంటే తప్పనిసరిగా మనం కాశీ నగరాన్ని దర్శించి కాశీ విశ్వేశ్వరుడు అనుగ్రహానికి పాత్రలు మీరందరూ కూడా ఈ గంగలో తీర్థయాత్ర చేయండి. సంపూర్ణంగా ఈ జీవితాలు మారిపోతాయి. కాశీ పట్టణానికి రాకముందు ఒకటి, వచ్చిన తర్వాత మరొకటి. అందువల్ల అద్భుతంగా మీరు కాశీ పట్టణాన్ని సందర్శించి శివానుగ్రహం పొందాలని, మీ కుటుంబాలు దినదినాభివృద్ధి చెంది వాళ్ళు అనుకున్న విజయం సాధించాలని ఆ పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా సబ్స్క్రైబర్లకు, నా ఫాలోవర్స్కి, నా ఆడియన్స్కి, నా ఫ్రెండ్స్కి, నా శ్రేయోభిలాషులందరికీ కాశీ విశ్వేశ్వరుడు, విశాలక్షమ్మ అనుగ్రహం కలిగి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వారు ఎప్పుడు ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావాలని నేను మనసు వాచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా మీరు గ్రూపుల్లో షేర్ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శుభమస్తు. స్వస్తి.